హైదరాబాద్ షేక్పేట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జుహీ ఫెర్టిలిటీ సెంటర్లో మంటలు చెలరేగాయి. దాంతో ఆ భవనానికి పక్కనే ఉన్న ఆకాష్ స్టడీ సెంటర్ కు మంటలు వ్యాపించాయి. అదే బిల్డింగ్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న రిలయన్స్ ట్రెండ్స్ మాల్ కు మంటలు వ్యాపిస్తున్నాయి. దాంతో పరిసరాల్లో దట్టంగా పొగ అలుముకుంది. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతుంది. అయితే దట్టమైన పొగల కారణంగా రెస్క్యూ ఆపరేషన్స్ కు ఆటంకం కలుగుతోంది. దాంతో ఫైర్ ఫైటర్స్ అద్దాలు బ్రేక్ చేసి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ షేక్పేట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జుహీ ఫెర్టిలిటీ సెంటర్లో మంటలు చెలరేగాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు. రవి, ప్రమాదం ఎలా జరిగింది, డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించవచ్చు అని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు ఫైర్ సిబ్బంది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. షేక్పేట్ మెయిన్ రోడ్డుకు సమీపంలోనే ఉన్నటువంటి కమర్షియల్ బిల్డింగ్లో జుహీ ఫెర్టిలిటీ సెంటర్ ఉంది. ఇక్కడ ముందుగా మంటలు వ్యాపించాయి. ఇక్కడే నుంచే మంటలన్నీ కూడా చెలరేగాయి. సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో ఉన్నటువంటి జుహీ ఫెర్టిలిటీ సెంటర్లో ముందుగా మంటలు వ్యాపించి అదే ఫ్లోర్లో ఉన్నటువంటి పక్కనే ఆకాష్ స్టడీ సెంటర్కి కూడా మంటలు వ్యాపించాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈరోజు ఉదయం 5:30-6 గంటల మధ్యలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ఘటనా స్థలానికి ఫైర్ ఫైటర్స్ వెంటనే చేరుకున్నప్పటికీ కూడా మంటలు పెద్ద ఎత్తున ఉండడం, దట్టమైనటువంటి పొగలు రావడం కారణంగా రెస్క్యూ ఆపరేషన్స్కు కొంత అంతరాయం వాటిల్లింది. ప్రస్తుతం చూడవచ్చు, ఆ బిల్డింగ్కు సంబంధించినటువంటి గ్లాసెస్ అన్నీ కూడా డిఆర్ఎఫ్ టీమ్, అదేవిధంగా ఫైటర్స్ వాటన్నిటిని బ్రేక్ చేసి వాటి ద్వారా వాటర్ను స్ప్రే చేశారు. ఎప్పుడైతే మంటలు కంట్రోల్లోకి వచ్చాయని తెలిసిందో అప్పుడు వాళ్ళు లోపల దాకా వెళ్ళగలిగారు. ప్రస్తుతం సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్ పూర్తిగా తగలబడిపోయింది. గ్రౌండ్ ఫ్లోర్లో రిలయన్స్ ట్రెండ్స్ ఉంది. దాంట్లోకి కూడా మంటలు వ్యాపించే అవకాశం ఉందని చెప్పి వెంటనే వాటన్నిటిని కూడా ఆపివేశారు. రిలయన్స్ ట్రెండ్స్లో ఉన్నటువంటి ఆ సిబ్బందిని కూడా యజమానులను వెంటనే రప్పించారు. ఈ కమర్షియల్ బిల్డింగ్ను ఆనుకొని ప్రస్తుతం మనం చూడవచ్చు, రైట్ సైడ్ డీమార్ట్ కూడా ఉంది. డీమార్ట్ రెగ్యులర్గా 7 o'clockకి ఓపెన్ అవుతూ ఉంటుంది. చాలామంది కస్టమర్స్ కూడా మార్నింగ్ అవర్స్లోనే వస్తుంటారు. కానీ ఎప్పుడైతే ఈ ఫైర్ యాక్సిడెంట్ స్టార్ట్ అయిందో డీమార్ట్ని కూడా ఓపెన్ చేయించలేదు. కస్టమర్స్ ఎవరిని కూడా ఇటువైపుగా రానివ్వడం లేదు. ఎందుకంటే రెండు అటాచ్డ్ బిల్డింగ్స్గానే ఉన్నాయి. మంటలు ప్రస్తుతానికైతే లెఫ్ట్ సైడ్ వ్యాపించాయి, రిలయన్స్ వైపు, కానీ డీమార్ట్ వైపు మంటలు వ్యాపించలేదు. ఇన్ కేసు వ్యాపించే అవకాశం ఉంది అని చెప్పి డీమార్ట్ని వాళ్ళు ఓపెన్ చేయించలేదు. పక్కనే ఉన్నటువంటి రిలయన్స్ ట్రెండ్స్లోకి కూడా మంటలు వ్యాపిస్తూ ఉండడంతో వాటిని 5 ఫైర్ ఇంజన్లతో కంట్రోల్ చేయగలిగారు. ఈ బిల్డింగ్ను ఆనుకునే పక్క సైడ్ 2 బాయ్స్ హాస్టల్స్, అదేవిధంగా గర్ల్స్ హాస్టల్స్ కూడా ఉన్నాయి. దట్టమైనటువంటి పొగ కారణంగా అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా ఇబ్బందికి గురయ్యారు. వెంటనే వాళ్ళందరినీ ఖాళీ చేయించారు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా. ప్రస్తుతం ముందు వైపు ఉన్నటువంటి భాగంలో ఫైర్ అంతా కంట్రోల్ చేయగలిగారు. కానీ స్మోక్ కారణంగా వాళ్ళు లోపల దాకా వెళ్ళడం ఇబ్బందికరంగా మారింది. లోపలికి వెళ్ళడానికి కూడా వీళ్ళు ప్రత్యేకంగా ల్యాడర్స్ని తీసుకొని రావాల్సి వచ్చింది. ఎందుకంటే స్టెప్స్ నుంచి వెళ్ళడానికి ట్రై చేశారు, లేదా లిఫ్ట్ నుంచి లోపల దాకా వెళ్ళడానికి ఉదయం ట్రై చేసినప్పటికీ ఆ పొగ కారణంగా వాళ్ళు వెళ్ళడానికి వీలు పడలేకుండా పోయింది. కానీ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఫ్రంట్ సైడ్ అయితే మంటలు అదుపులోకి వచ్చాయి. కేవలం స్మోక్ మాత్రమే ఉంది. కానీ వెనుక వైపు బిల్డింగ్ ఉన్నటువంటి వైపు మరోసారి మంటలు చెలరేగుతూ ఉన్నాయి. దీంతో ఫైర్ సిబ్బంది అటువైపుగా వెళ్తున్నారు. అటు సైడే 2 హాస్టల్స్ ఉన్నాయి. పక్కనే బాయ్స్ హాస్టల్ ఉంది, అదేవిధంగా గర్ల్స్ హాస్టల్ ఉంది. దాదాపు 200 మంది అందులో ఉంటుంటారు హాస్టల్స్లో. సో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే ఖాళీ చేయించారు. ప్రస్తుతం మంటలు అయితే అదుపులోకి వచ్చాయని చెప్తున్నారు. కానీ లోపల వాళ్ళు ఫెర్టిలిటీ సెంటర్ కానీ లేకపోతే స్టడీ సర్కిల్కి సంబంధించినటువంటి వాళ్ళు లోపల చేయించినటువంటి ఇంటీరియర్ కారణంగా ఎక్కువ స్థాయిలో చెలరేగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే వాటర్ స్ప్రే చేశారో ఆ టైంలో మంటలు ఆరిపోయినట్లే అనిపిస్తున్నా కూడా ఎప్పుడైతే వాటర్ స్ప్రే చేయడం ఆగిపోయిందో ఆ ఫైబర్ మెటీరియల్ కారణంగా మరోసారి మంటలు చెలరేగుతూ ఉన్నాయి. లోపల ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది కూడా ఆ స్మోక్ కారణంగా ఇబ్బంది పడుతూ ఉండడంతో ప్రస్తుతం మనం చూడవచ్చు, ఎగ్జాస్టర్ను ఏర్పాటు చేసి లోపల ఉన్నటువంటి స్మోక్నంతా బయటకు పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఫైర్ ఫైటర్స్ లోపల ఉన్నటువంటి వాళ్ళు కూడా దట్టమైనటువంటి పొగలో చిక్కుకునేటువంటి పరిస్థితి. సో ఎగ్జాస్టర్ ద్వారా వెంటనే ఆ స్మోక్నంతా క్లియర్ చేస్తే కానీ 5 floors దాకా ఫైర్ ఫైటర్స్ వెళ్ళలేకపోతున్నారు. అక్కడి దాకా వెళ్ళి వాటర్ స్ప్రే చేయాలన్నా లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ ఫోమ్ మెటీరియల్ను వాళ్ళు స్ప్రే చేస్తేనే ఆ స్మోక్ అంతా కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఫోమ్ మెటీరియల్ అక్కడి దాకా తీసుకొని వెళ్ళినా కూడా ఫైర్ సిబ్బంది లోపల దాకా వెళ్ళలేకపోతున్నారు. ప్రస్తుతం చూస్తున్నాం మనం 3rd floorలో ఉన్నటువంటి గ్లాసెస్ను కూడా బ్రేక్ చేస్తున్నారు. ఈ గ్లాసెస్ను బ్రేక్ చేసిన తర్వాతనే ఇక్కడ నుంచి నేరుగా ఫైర్ ఇంజన్స్ ద్వారా వాటర్ స్ప్రే చేసి మంటలను అదుపులోకి తెచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఈ బిల్డింగ్లో ఎక్కడైతే అగ్ని ప్రమాదం చెలరేగిందో సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో మంటలు ప్రస్తుతానికి అదుపులోకి వచ్చాయి. స్మోక్ మాత్రం ఎక్కువ స్థాయిలో ఉంది. ఇన్ కేస్ మళ్ళీ మంటలు చెలరేగే అవకాశం ఉందని చెప్పి ఆ ఫ్లోర్ మొత్తానికి కూడా వాటర్ స్ప్రే చేయబోతున్నారు ఫైర్ ఫైటర్స్. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.